వెల్కమ్ టు సర్కార్ న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి గోసాలదేవి గారి కుల ధృవీకరణ పత్రంపై విచారణ కోరుతూ బీజేపీ కార్యకర్తలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్ల కదిరిగాళ్ల శాంతయ్య గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసల బాలమురళీకృష్ణ గారు పుల్లంపేట తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విచారణకు హాజరై సంబంధిత డాక్యుమెంట్లను అధికారులకు సమర్పించారు. విచారణ అనంతరం శాంతయ్య గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందించిన మతస్వేచ్ఛ హక్కులను గుర్తు చేశారు. దేశం లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థగా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని తెలిపారు. రైల్వే కోడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ స్థానం కావడంతో ఈ వివాదం రాజకీయ రంగు దాల్చిందని పేర్కొన్నారు. కొందరు కావాలనే కుల వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. దళితుల హక్కులపై ఎలాంటి భంగం కలిగించినా తీవ్రంగా ప్రతిఘటిస్తామని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఏకమై స్పందిస్తారని తెలిపారు. ఇదే తాజా సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం సర్కార్ న్యూస్ను ఫాలో అవ్వండి.